ఇదైతే చాలా వరస్ట్ ఉంది. నేను అలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత హైప్ ఎందుకు, వీటికి చాలా మందికి నచ్చట్లేదు అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ చేస్తున్నారు కదా, అదంతా జెన్యూన్ అనిపించింది. తింటున్నప్పుడు నాకు చికెన్ కర్రీలా అనిపించింది. కొంచెంలోనే ఎన్ని పీసెస్ వచ్చాయి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో. చికెన్ పికిల్ లో ఉండే అంత హార్డ్ గా అయితే లేదు. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, thumbnail లో చూసారు కదా, నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేశాను ఒక 2 వెబ్సైట్స్ నుంచి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. సో నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇవి టేస్ట్ చేసి రివ్యూ చేద్దామని చెప్పేసి. సో ఈ మధ్య వీటికి ఎక్కువ హైప్ వచ్చింది కదా. సో అవి ఏంటంటే చిట్టి పికిల్స్ ఇంకా ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అనమాట. సో ఈ 2 వెబ్సైట్స్ నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. అసలు ఎలా ఉంటుంది టేస్ట్, ఇంత హైప్ ఎందుకు వీటికి. ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి, ఎందుకు ఇంత హైప్ ఉంది, అంత బాగుంటుందా టేస్ట్ అని చెప్పేసి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొంచెం షో చేయడానికి గ్లాస్ బౌల్స్ అంతా తెచ్చాను. ఫస్ట్ మనం చికెన్ పికిల్ ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అనమాట. ఒకసారి 2 ట్రై చేద్దాం, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి. ఇది వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ నుంచి చికెన్ పికిల్, చికెన్ బోన్ పికిల్. సో ఇది చికెన్ బోన్ పికిల్ అనమాట ఫుడ్ ఆన్ ఫార్మ్స్ నుంచి. దీని మీద డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఏమేమి ఉందో. ఓకే, లెట్స్ ట్రై. దీనికైతే మనకి డబల్ ప్యాకింగ్ చేశారు, ఆయిల్ లీక్ అవ్వకుండా. సో ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో మనకి 250 గ్రామ్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. బట్ chittypickles.in లో మనకి ఓన్లీ పెట్టుకుంటే 1/2 kg పెట్టుకోవాలి, లేదా 1 kg పైన. 250 గ్రామ్స్ అయితే లేదు టేస్ట్ చేయడానికి కూడా. ఇది వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ నుంచి చికెన్ పికిల్. ఇప్పుడు chittypickles.in నుంచి కూడా మనం చికెన్ పికిల్ ఇందులో వేద్దాం. వచ్చేసి అలెక్కే చిట్టి పికిల్స్ నుంచి ఆర్డర్ చేశాను. మైక్ ఆన్లో ఉందా అసలు? మైక్ ఏది? వాయిస్ చికెన్ పికిల్, ఇంకొకటి ప్రాన్స్ పికిల్. సో ఫస్ట్ మనం చికెన్ పికిల్ ఇందులో వేద్దాం. ఇది 500 గ్రామ్స్. సో ఇందులో అయితే మనకి ట్రిపుల్ ప్యాకింగ్ తో వచ్చింది అలెక్కే చిట్టి పికిల్స్. ఇక్కడ లీకేజ్ అయితే అస్సలు లేదు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను అలెక్యా చిట్టి పికిల్స్ ట్రై చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ట్రై చేయాలనిపిస్తుంది, ఇంత హైప్ ఎందుకు వచ్చింది పికిల్స్ కి అని చెప్పేసి. సో లెట్స్ ట్రై. సో ఇదైతే ప్యాకెట్ ఓపెన్ చేయగానే శనగ నూనె స్మెల్ వచ్చింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ముద్ద నువ్వు తింటావు, నేను తిన్నా. పీస్ అయితే బాగానే ఉంది, అంటే మరి చికెన్ పికిల్ లో ఉండే అంత హార్డ్ గా అయితే లేదు. సో అలాగే చిట్టి పికిల్స్ లో చికెన్ పికిల్ ట్రై చేశాను. ఇదైతే కొంచెం స్పైసీగానే ఉంది. ఏంటంటే చికెన్ పీస్ అన్నది సాఫ్ట్ ఉంది అనమాట. చికెన్ పీస్ అయితే బాగుంది. మిగతా గ్రేవీ ఆ టేస్ట్ అంతా నాకు నార్మల్ గానే అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మొత్తం ఆ శనగ నూనె ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది, అంటే ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది.
సో ఇంకా స్పైసీనెస్ అయితే బాగానే ఉంది, పీస్ కూడా బాగానే ఉంది. గ్రేవీ అయితే నార్మల్ చికెన్ పికిల్ ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంది, పెద్ద యూనిక్ గా అయితే ఏం లేదు. సో నార్మల్ గానే ఉంది. నెక్స్ట్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్ కూడా ట్రై చేసి ఏది బెస్ట్ ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ది చికెన్ పికిల్ ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ ట్రై. ఇది కొంచెం ఎక్కువ రెడ్ కలర్ లో ఉంది, యూజ్ చేసే కారం డిఫరెన్స్ అనుకుంటా. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. పీస్ అయితే కొంచెం హార్డ్ గానే ఉంది, అలాగే చిట్టి పికిల్స్ తో కంపేర్ చేస్తే. సో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ పికిల్ అయితే కొంచెం ఎక్కువ స్పైసీ ఉంది, అలాగే చిట్టి పికిల్స్ తో కంపేర్ చేస్తే. కొంచెం స్పైసీగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇంకా టేస్ట్ కూడా నాకు కంపారిటివ్లీ చూస్తే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ది మంచిగా అనిపించింది. ఎందుకంటే అలాగే చిట్టి పికిల్స్ లో మొత్తం శనగ నూనె ఫ్లేవర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో పీస్ అయితే గట్టిగా ఉంది, కానీ మరీ అంత హార్డ్ ఏం అనిపించలేదు. సో తినొచ్చు అనమాట. ఇంకా పికిల్స్ లో కొంచెం పీస్ అనేది హార్డ్ గా ఉంటేనే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. సో స్పైసీనెస్ కూడా ఇందులో ఎక్కువ ఉంది. మెయిన్ గా ఏంటంటే శనగ నూనె ఫ్లేవర్ అనేది అందులో ఎక్కువ డామినేట్ చేస్తుంది, ఎక్కువ అదే తెలుస్తుంది అనమాట. ఆ గ్రేవీ టేస్ట్ కన్నా ఆయిల్ టేస్ట్ అనేది ఎక్కువ డామినేట్ అవుతున్నట్టు అనిపించింది అలేఖ్య చిట్టి పికిల్స్ లో. సో ఈ రెండిట్లో ఏమైనా సజెస్ట్ చేయమంటే టేస్ట్ వైజ్ గా కానీ ప్రైస్ వైజ్ గా కానీ నేనైతే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ సజెస్ట్ చేస్తాను. ఇదే మంచిగా అనిపించింది నాకు టేస్ట్ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ, ఈ రెండిట్లో కంపేర్ చేస్తే. ఏది బాగుంది, ఫుడ్ ఆన్ ఫార్మ్సా లేకే చిట్టి పికిల్సా? ఓకే, ఫుడ్ ఆన్ ఫార్మ్సే బెటర్ ఉందన్నమాట. నేను ఇంట్లో చికెన్ పికిల్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో నాకు ఆ టేస్ట్ వచ్చింది అనమాట. నేను ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో సో నాకు అట్లా అనిపించింది ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లోది. అది శనగ నూనె వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. సో శనగ నూనె ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ అయినట్టు అనిపించింది. సో ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ లో పీస్. మనం మామూలుగా చికెన్ కర్రీలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లోది. ఇది చూస్తే ఇలా వంగట్లేదు కూడా, కొంచెం గట్టిగా ఉందన్నమాట ఎక్కువ. సో ఈ పీస్ అయితే మీరు చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్ ఉంది. సో మోస్ట్లీ చికెన్ పికిల్స్ లో ఇలాగే ఉంటది, బట్ అలాగే చిట్టి పికిల్స్ లో మాత్రమే కొంచెం సాఫ్ట్ ఉంటది అనమాట చికెన్ పీస్ అన్నది. నెక్స్ట్ మనం ప్రాన్స్ పికిల్ ట్రై చేద్దాం. సో అలాగే చిట్టి పికిల్స్ లో ప్రాన్ పికిల్స్ చాలా యూనిక్ గా చేస్తారంట. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. సో ఏదైనా ఒకటి సజెస్ట్ చేయమంటే ఫుడ్ ఆన్ ఫార్మ్ సజెస్ట్ చేస్తాను. సో నాకు టేస్ట్ మంచిగా అనిపించింది. సో ప్రైస్ కూడా అలాగే సిటీ పికిల్స్లో 500 గ్రామ్స్ వచ్చేసి 600. సో ఇందులో వచ్చేసి మనకి 500 అనమాట, 100 డిఫరెన్స్. ఇంకా డెలివరీ ఛార్జెస్ వచ్చేసి ఇందులో మనకి అరౌండ్ 200 అలా పడుతుంది అలాగే సిటీ పికిల్స్లో. ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో వచ్చేసి 110 రూపీస్ పడింది. సో అదనమాట డిఫరెన్స్. సో అలాగే చిటీ పికిల్స్లో వచ్చేసి చికెన్ పికిల్ అనేది తింటున్నప్పుడు నాకు చికెన్ కర్రీలా అనిపించింది, చికెన్ పికిల్లా అయితే అనిపించలేదు. సో ఇది నా జెన్యూన్ రివ్యూ అనమాట. సో అలాగే చిటీ పికిల్స్లో ప్రాన్ పికిల్స్ చాలా యూనిక్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ వీడియోస్లో చూసాను నేను. సో ప్రాన్ పికిల్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ అని చెప్పేసి, ఆ స్పైసెస్ అంతా డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి విన్నాను, చాలా యూనిక్ టేస్ట్ వస్తుందని. సో చూద్దాం ఎలా ఉంటుందో అలాగే చిటీ పికిల్స్లో ఇంకా ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో. లెట్స్ ట్రై. సో ఇది అలెక్యా చిట్టి పికిల్స్లో ప్రాన్స్ పికిల్, అండ్ ఇది వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో ప్రాన్స్ పికిల్. ఇది 500 గ్రామ్స్, ఇది 250 గ్రామ్స్. ఇప్పుడు మనం ప్రాన్స్ పికిల్ ట్రై చేద్దాం. చాలా యూనిక్ టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో నేను చెప్పలేదు అనమాట, సో వాళ్ళు చెప్పారు. సో మనం ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇవి మనకి ట్రిపుల్ ప్యాకింగ్ డబల్ ప్యాకింగ్తో వస్తాయి కాబట్టి ఎలాంటి లీకేజెస్ ఉండవు. ఫస్ట్ మనం దీన్ని మంచిగా షేక్ చేసేద్దాం, లేదా ఆయిల్ అంతా పడిపోతుంది. అసలే ఎక్కువ ఆయిల్ ఫ్లేవర్ తగులుతుంది. పీస్ పడలే అసలు, పీస్ 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 రెండు. ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో ప్రాన్స్ పికిల్ ఓపెన్ చేద్దాం.
చూసారు కదా, ఇది వచ్చేసి అలెక్య చిట్టి పికిల్స్ లో ప్రాన్ పికిల్, ఇది ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో ప్రాన్ పికిల్. కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది వచ్చేసి కొంచెం లైట్ ఉంది అనమాట. అంటే అంత రెడ్ గా అయితే లేదు. యూస్ చేసే కారంలో డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి రెండు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సో టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. అలెక్య చిట్టి పికిల్స్ లో చికెన్ పికిల్ అయితే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను టేస్ట్ విషయంలో. సో ఎందుకంటే అంత ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు సో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో చాలా అంత ఎక్కువ అంత వర్త్ అనిపించలేదు నాకైతే. సో అందుకని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యాను. సో ఫస్ట్ మనం అలెక్య చిట్టి పికిల్స్ లో ప్రాన్ పికిల్ ట్రై చేసేద్దాం. చూస్తుంటే మాత్రం నోట్లో వాటర్ వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, అండ్ పీస్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. సో ఎక్కువ ప్రైస్ పెట్టినప్పుడు కొంచెం మంచి టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. పీస్ చూద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం హార్డ్ గానే ఉంది. చికెన్ పీస్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ ఉంది కదా, సో కొంచెం ఎక్కువ హార్డ్ అనమాట, అంత మరీ ఎక్కువ సాఫ్ట్ ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకైతే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఓకే, నేను ఇది కూడా తిని టేస్ట్ రెండు కంపేర్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో ఇది టేస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఫుడ్ ఆన్ ఫార్మ్స్ కూడా నేను ట్రై చేసి రెండు కంపేర్ చేసి చెప్తాను. ఈ కొంచెంలోనే ఎన్ని పీసెస్ వచ్చాయి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో? 6 పీసెస్. ఇందులో ఏరుకుంటే వచ్చాయి రెండు. బాగానే ఉన్నాయి కదా. సో చూసారు కదా, ఇది ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అనమాట. ఇది అలెక్య చిట్టి పికిల్స్ ది. నేను వేసుకున్న కొంచెం పికిల్లో నాకు ఇందులో జస్ట్ ఒక 3 పీసెస్ మాత్రమే వచ్చాయి. అవి కూడా నేను మళ్ళీ కవర్ లో వేసి కొంచెం వెతికి వేసుకుంటే ఈ 3 పీసులు వచ్చాయి. ఇందులో నేను వేసుకుంది కొంచెం పికిలే, బట్ ఎన్ని పీసెస్ వచ్చాయో చూసారా. ఒక్క దాంట్లోనే మనకి ఎన్ని పీసెస్ వచ్చాయో కొంచెం పికిల్ వేసుకోగానే. సో ఆ కవర్ లో కూడా పట్టుకుంటే తెలుస్తుంది కదా, మొత్తం పీసెస్ ఉన్నాయి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో. ఇది నేను వెతికి ఇందులో ఒక 2 పీసెస్ వేసుకున్నాను. సో ఇది కూడా టేస్ట్ చేసి రెండు కంపేర్ చేసి చెప్తాను నేను ఎలా ఉన్నాయో. టేస్ట్ చాలా బాగుంది. ఇది చెప్పు నువ్వు. రెండు నీకు పెడతా. నాకైతే ఇది నచ్చింది. కొంచెం ఎక్కువ స్పైసీ ఉంది ఫుడ్ ఆన్ ఫార్మ్స్, కానీ బాగుంది. అసలు టేస్ట్ డిఫరెంట్ ఉంది. నేనైతే రెండు ట్రై చేశాను, అలెక్య చిట్టి పికిల్స్ ఇంకా ఫుడ్ ఆన్ ఫార్మ్స్. సీరియస్లీ నా రివ్యూ అయితే చాలా అంటే చాలా వరస్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఇంత ప్రైస్ పెట్టి కొనడం ఎందుకు అనిపించింది. చాలా మంది రివ్యూస్ చేస్తున్నారు బాగాలేదు అని చెప్పేసి. మేబీ అందరూ చూడాలని చెప్పేసి అలా చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ జెన్యూన్ గా నేను టేస్ట్ చేశాక నాకు అనిపించింది అయితే చికెన్ పికిల్ కొంచెం బెటర్ అనిపించింది దీంతో పోలిస్తే. ఏం స్పైసెస్ వాడుతున్నారో తెలియదు, బట్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంత మంచిగా అనిపించలేదు. ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను తీసుకోమని చెప్పేసి. స్పైసీ లవర్స్కి అయితే సెట్. ఇది ఇంకా అంతా బాగుందనమాట, చాలా స్పైసీగా. సో మంచి కారం అదంతా మంచిగా తగులుతుంది. ఇందులో ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అదేంటో కూడా అర్థం కావట్లేదు. చాలా చప్పగా చాలా డిఫరెంట్గా అనిపించింది. రెండు ప్రాన్స్ పికిల్ అయినా సరే ఎందుకో ఇది చాలా డిఫరెన్స్ ఉంది రెండు టేస్ట్ కి. ఇదైతే చాలా వరస్ట్ ఉంది, నా జెన్యూన్ రివ్యూ అనమాట ఇది. సో ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కోవడం డెఫినెట్లీ వేస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఇది వచ్చేసి 1120 రూపీస్, ఇది వచ్చేసి 1000 రూపీస్. నేను చెప్పేది 500 గ్రామ్స్ ప్రైస్ అనమాట. బట్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్ లో మేము జస్ట్ 250 గ్రామ్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఇందులో ఆప్షన్ లేదు కాబట్టి 500 గ్రామ్స్ అనమాట. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అలెక్య చిట్టి పికిల్స్ నుంచి. సో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ వీడియోస్ కూడా నేను అంతగా ఎప్పుడు చూడలేదు, బట్ అలెక్య చిట్టి పికిల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ వస్తూ ఉంటాయి.
సో వాళ్ళ పికిల్స్ గురించి కానీ వాళ్ళు వాడే స్పైసెస్ గురించి కానీ సో అంతా చూస్తూ ఉంటాం. బట్ ప్రాబ్లం ఏంటో తెలీదు, టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు. సో ప్రాన్స్ పికిల్ అయితే నాకు అసలు నచ్చలేదు. మిగిలిన పికిల్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్ ట్రై చేశాను. ఈ రెండిట్లో అయితే వరస్ట్ ప్రాన్స్ పికిల్ అనమాట. అసలు అంటే అసలు బాగాలేదు. ఆ ఫ్లేవర్స్ అయితే నాకు నచ్చలేదు. మేబీ నచ్చే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వచ్చింది. నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకు ఇలా అయిందో తెలియదు. అదే రివ్యూస్ అన్ని కూడా వస్తున్నాయి, ఇలా ఉంది పికిల్, అలా ఉంది పికిల్ అని చెప్పేసి. సో నేను టేస్ట్ చేశాక అనిపించింది అవన్నీ జెన్యూన్ రివ్యూస్. చాలా మందికి నచ్చట్లేదు అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ చేస్తున్నారు కదా, అదంతా జెన్యూన్ అనిపించింది టేస్ట్ చూసాక. సో ఇదంతా చూసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇలా రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి, సో ఇలా రివ్యూస్ సో బాలేదు చాలా మందికి నచ్చట్లేదు అని రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇదంతా చూసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ది చాలా బాగా నచ్చింది పికిల్. చాలా స్పైసీగా, ఫ్లేవర్స్ కానీ అన్ని మంచిగా ఉన్నాయన్నమాట. ప్రాన్ పీసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనకి పికిల్స్ లో మెయిన్ గా కావాల్సింది గ్రేవీతో పాటు పీసెస్ కూడా ఉండాలి కదా, లేదా నాన్ వెజ్ తిన్నట్టు ఉండదు. సో ఇదనమాట నా రివ్యూ ఈ రెండు పికిల్స్ మీద. ఏది బెస్ట్, ఏది మంచిగా ఉందో మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో అంతా చూసాక. సో మీకు అర్థమైంటుంది నేను ఏమేమి సజెస్ట్ చేస్తాను. ఫుడ్ ఆన్ ఫార్మ్స్కి సజెస్ట్ చేస్తాను. ఫుడ్ ఆన్ ఫార్మ్స్లో కూడా ఏదైనా ఒకటి సజెస్ట్ చేయమంటే చికెన్ లేదా ప్రాన్స్ అంటే ప్రాన్స్ అని చెప్తాను. ప్రాన్స్ చాలా బాగుంది. సో ఇది కూడా తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో చాలా మంది చేస్తున్నారు ఈ నాన్ వెజ్ పికిల్స్ రివ్యూస్, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి. సో అవన్నీ చూసినప్పుడు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. సో ట్రై చేయాలి ఎలా ఉంటుంది. సో నాన్ వెజ్ అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా టెంప్ట్ అయిపోతాం. సో అలా అటెంప్ట్ అయ్యి అవి ఆర్డర్ చేసి సో ఇలా వీడియో అయిందనమాట ఇది. సో నా రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమేమి ట్రై చేయాలో కూడా కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను అవన్నీ కూడా. మండిపోతుంది నోరంతా. ఇంకంతే ఈ వీడియోకి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.